హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. సో గైస్, ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన యొక్క ఛానల్లో టాలీ ప్రైమ్ సంబంధించి, టాలీ ఈఆర్పీకి సంబంధించి అండ్ జిఎస్టీ సంబంధించిన వీడియోస్ మంచిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుగు వారికి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. సో అందుకు గాను మీ యొక్క వాల్యుబుల్ టైంని మన ఛానల్లో మీరు కంటిన్యూషన్ చేసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు కూడా. ఓకేనా? సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏమైనా చూస్తే www.gst.gov.inలో అంటే జిఎస్టీ పోర్టల్లో మనము జిఎస్టీఆర్ 3B ఆఫ్లైన్ ఎక్సెల్ యూటిలిటీ ఫామ్ని పోర్టల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, వితౌట్ లాగిన్తో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అసలు జిఎస్టీఆర్ 3B అంటే ఏమిటి అంటే మనకి మంత్లీ రిటర్న్ అండి. పర్చేజ్ ఎంత చేస్తున్నాము, సేల్ ఎంత చేస్తున్నాము, సో మనం ఎంత ట్యాక్స్ లయబిలిటీ గవర్నమెంట్కి పే చేయాలి అనేది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ఆఫ్లైన్ ద్వారా మనం ఎలా ఫిల్ చేయాలనేది ఈరోజు మన యొక్క క్లాస్. సో గైస్, నేను ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కోర్స్ ఫీజు వచ్చేసి 4000. మనకి నా సెల్ నెంబర్ ఇక్కడే ఇచ్చున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు. ఓకేనా? సో అది ఇప్పుడు నేను ఓకే గైస్, ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత www.gst.gov.in ఇస్తే మనం డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్ కానీ వెళ్ళడం జరుగుతుంది. మనకి జిఎస్టీ పోర్టల్ ఈ విధంగా ఉంటుంది గైస్. సో మనం వితౌట్ లాగిన్తోనే ఆ ఫైల్ని జిఎస్టీఆర్ ఆఫ్లైన్ టూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ టూల్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే దాని కింద నెంబర్ ఆఫ్ రిటర్న్స్ సంబంధించిన ఆఫ్లైన్ టూల్స్ చూపిస్తాయి. మనకు ఏదైతే కావాలో దానికి రిలేటెడ్గా మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకు కావాల్సింది జిఎస్టీఆర్ 3B ఆఫ్లైన్ యూటిలిటీ కాబట్టి దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. దీన్ని మనం క్లిక్ చేస్తూనే మనకు జిఎస్టీఆర్ 3B ఆఫ్లైన్ యూటిలిటీ అని ఒక ఫామ్ చూపిస్తుంది. ఇక్కడ మీనింగ్ చూడండి. ద ఎక్సెల్ బేస్డ్ జిఎస్టీఆర్ 3B ఆఫ్లైన్ యూటిలిటీ ఈజ్ డిజైన్ టు హెల్ప్ ద ట్యాక్స్ పేయర్ టు ప్రిపేర్ ద జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఆఫ్లైన్. ద యూటిలిటీ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ దిస్ లింక్. సో మనకు ఇది జిఎస్టీఆర్ 3B ఎవరైతే ఉంటారో ట్యాక్స్ పేయర్కి ఈజీగా ఉండే విధంగా మనకి ఈ ఫామ్ అనేది వాళ్ళు జిఎస్టీ పోర్టల్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఎక్సెల్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ ఇస్తున్నాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డౌన్లోడ్ దిస్ యూటిలిటీ? ప్రొసీడ్. సో ఓకే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ నేను ఓపెన్ ఇస్తున్నాను. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిందండి. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ ఎనేబుల్ కంటెంట్ ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకి జిఎస్టీఆర్ 3B ఆఫ్లైన్ యూటిలిటీ ఎక్సెల్ ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. మనము పర్చేజెస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, దానికి రిలేటెడ్ ఫామ్ మొత్తం ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఫిల్అప్ చేసి దీన్ని మనం వ్యాలిడేట్ కానీ జనరేట్ ఫైల్ కానీ చేయడం ద్వారా అది జేఎస్ఎన్ ఫైల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత మనం గవర్నమెంట్ జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ జిఎస్టీఆర్ 3B ఓపెన్ చేసి అక్కడ మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఈజీగా పోర్టల్ నుంచి జిఎస్టీ 3B ఆఫ్లైన్ ఎక్సెల్ యూటిలిటీ ఫామ్ని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా అనేది మీరు క్లియర్ కట్గా నీట్గా తెలుసుకున్నారు కదా. సో ఈ కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మంచి నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.